హాయ్ అర్ణ గారు. హాయ్. మరి ఈ రోజు ఏ సారీస్ చూపించబోతున్నారు? మనం ఇవాళ డిఫరెంట్ ప్యాటర్న్స్ లోనే డిజైనర్ వేర్ సారీస్ లో చూడబోతున్నాం. ఓకే, డిఫరెంట్ ప్యాటర్న్స్, డిజైనర్ వేర్ సారీస్ అవన్నీ చూడబోతున్నాం. ఫస్ట్ సారీ ఏంటి? ఇది వచ్చేసి మనకు కోరాస్ లో వస్తుందండి. ఓకే, కోరాసిల్, ప్యూర్ కోరా సిల్క్ తీసుకుంటాను. ఇది కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ గా బ్లూ కలర్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా మనకు డైమండ్ షేప్ లో అనేది మనకి లహరియా డిజైన్స్ ఇచ్చారనమాట. బ్లూ కలర్ సారీ తీసుకున్న కూరాలో దీని పైన నుంచి కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు. దాంట్లో కూడా మనకి అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారనమాట. దీని మిడిల్ లో ఏంటంటే మనకు డైమండ్ షేప్ లో ఇచ్చిన డిజైన్ స్టైల్ అంతా కూడా మనకి లహరియా డిజైన్ తీసుకున్నారు అనమాట. 2 కలర్స్ చూపిస్తూ మనకి ఎల్లో అండ్ లైట్ యాష్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మొత్తం మనకు ఫిల్ చేసినట్టుగా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అనమాట ఎల్లో కలర్ తోటి. ఇలా మనకు బాక్సెస్ లాగా వస్తుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం చిన్నగా అట్లా మనకు సైజ్ డిఫరెంట్ తీసుకుంటారు. దీంట్లో కూడా మనకి అంతా కూడా మిర్రర్ వర్క్ ఇచ్చేస్తారు అనమాట. ఈ డైమండ్ షేప్ లో కూడా మనకు మధ్యలో లహరియా డిజైన్ మధ్యలో కూడా మనకు సర్కిల్ లాగా మిర్రర్ డిజైన్ తీసుకున్నారు. అండ్ కింద కింద బోర్డర్ కూడా మనకు కొంచెం డైమండ్ లోనే మనకి ఏంటంటే కొంచెం బ్రాడ్ సైజ్ లో మనకు బోర్డర్ తీసుకున్నారు అనమాట. ఇక్కడ బ్రాడ్ లోనే వచ్చింది. సేమ్ మనకు సారీ అంతా ఇలానే రన్ అవుతూ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇచ్చేస్తారు. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ ఇస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసి మళ్ళీ మిర్రర్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్ తోటి మిర్రర్స్ అనేది యాడ్ చేశారు. దీంట్లో మన కలర్స్ కూడా 5-6 కలర్స్ ఉన్నాయండి. సో సేమ్ డిజైన్ మన కలర్ వేరియేషన్స్ కూడా దీంతో పాటు మనకి ఇంకో 5-6 వేరియేషన్ కలర్స్ ఉన్నాయి. మరి దీని కాస్ట్ వచ్చేసి మనకి 1400 పడుతుందండి. ఓకే, సో 1400 ఈ సారీ అవైలబిలిటీ ఉంది. చక్కగా డైలీ వేర్ కి కూడా ఆఫీస్ వేర్ అన్నిటికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ కోటా వస్తుంది. ప్యూర్ క్లాత్ తో ఇస్తారు అనమాట కోటా. దీనికి బార్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బోర్డర్స్ అనేది ఇచ్చి దాంట్లో కూడా మనకి ఏంటంటే చెక్స్ టైప్ లో మనకు బోర్డర్ లో తీసుకున్నారు. మొత్తం గోల్డ్ చెక్స్ ఇచ్చారు. మిడిల్ అంతా చూసినట్లయితే వేవ్ లాగా మనకు లీఫ్ వేవ్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఈ వేవ్ అంతా కూడా మనకి లీఫ్ వర్క్ చేస్తూ వచ్చారు. దాని మధ్యలో లీఫ్ మధ్యలో వచ్చేసి మనకు ఒక ట్రీస్ అనేది ఇచ్చారు. ఆ ట్రీస్ కూడా ఏంటంటే మనకు గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్, ఇట్లా ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనం పైన ఏదైతే మనం చెక్స్ తోటి గోల్డెన్ బార్డర్ చూసామో అదే బార్డర్ ఇచ్చేసి దానిపైన నుంచి కూడా మనకు పింక్ కలర్ తోటి మనకు వర్క్ బార్డర్ అనేది తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి అంతా లీఫ్ వర్క్ తీసుకున్నారు అనమాట. సో ముఖ్యంగా కలర్ కాంబినేషన్స్ చాలా ఎల్లో మీద మనకి గ్రీన్, ఈ కలర్స్ అన్ని కూడా మనకి పళ్ళలో చూసినట్లయితే బోర్డర్ మీద అంతా కూడా మనకి పింక్ కలర్ మీద లీఫ్ వర్క్ తీసుకున్నారు కదా. అదే విధంగా మనకు గోల్డెన్ తోటి మనకి లీఫ్ వర్క్ అనేది ఇచ్చారు. ఎండింగ్ లో కూడా మనకి ఏంటంటే చెక్స్ ప్యాటర్న్ ఫినిషింగ్ చెక్స్ తో ఇచ్చారు. ఓకే, సారీ అంతా కూడా కొంచెం హైలైట్ గా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి మనకు సారీలో వచ్చిన బోర్డర్ కింద కూడా మనకి పైన అది ప్లెయిన్ గా ఇచ్చారు కదండి. ఇదే బోర్డర్ అనేది కూడా మనకు 2 బోర్డర్స్ ఇచ్చారు. డిఫరెంట్ గా మనకి ఎలా కావాలన్నా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఓకే, అండ్ ఇందులో కూడా ప్యూర్ కోటాలో మనకి కలర్స్ చాలా ఉన్నాయండి. దీనిలో కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో వచ్చాయి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 3800 కి ఈ సారీ మనకి అవైలబుల్ ఉంది. ఓకే, సో 3800 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఆరెంజ్ కోరా వస్తుంది అనమాట. దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే మనకు బ్లూ బేసిక్ మీద బోర్డర్ తీసుకున్నారు. ఈ పైన వచ్చేసి మనకు బ్లూ కలర్ తీసుకున్నారు, డార్క్ బ్లూ. కింద వచ్చేసి మనకు ఆనంద బ్లూ లో తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా ఏంటంటే మనకు మిడిల్ అంతా కూడా క్రీమ్ కలర్ తోటి 8 నంబర్ లాగా మనకు డిజైన్ చేశారు. కింద కూడా మనం పైన ఏదైతే బ్లూ కలర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి కింద బోర్డర్ కూడా అదే కంటిన్యూ లో వచ్చేసి గోల్డెన్ లైన్స్ అనేది ఇచ్చారు. సో సారీ మొత్తం మనకి ఇదే ప్రింట్ వస్తుందండి. పళ్ళ వచ్చేసి మనకు బ్లూ కలర్ తోటి చిన్న లైన్ లాగా డిజైన్ చేసి లీవ్ చేశారు అనమాట పళ్ళలో. అండ్ ఇంకా దీని బ్లౌజ్ కూడా మనకి సేమ్ మనకి పళ్ళలో ఏదైతే చూసామో అదే డిజైన్ అనేది మనకు క్రాస్ లైన్స్ లాగా ఇచ్చేసారు మొత్తము. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1100 పడుతుందండి. ఇందులో కూడా మనకు 10-15 కలర్స్ ఉన్నాయి. 10-15 కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ సారీ కాస్ట్ కేవలం 1100. సో డైలీ వేర్ కూడా చాలా బాగుంటుంది. మరి చూస్తున్నారు కదా, ఈ సారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ రోడ్ దగ్గర గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ అవైలబిలిటీ ఉంది. అండ్ ప్రజ్ఞా సారీస్ మనకి ఇక్కడే కాకుండా కూకట్పల్లిలో కూడా ఇంకో బ్రాంచ్ ఉంది. సో ఇక్కడ ఏవైతే సారీస్ చూసినామో ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కూకట్పల్లి ప్రజ్ఞా సారీస్ లో కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు పీచ్ కలర్ లోనే కొంచెం డార్క్ కాంబినేషన్ లో తీసుకున్నారండి. దీంట్లో కూడా ఏంటంటే పింక్ ఆర్ బ్లూ కాంబినేషన్ లో తీసుకున్నారు. పై బోర్డర్స్ అంతా కూడా మనకు గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనకు స్టెప్ బై స్టెప్ లాగా మనకు డిజైన్ చేస్తారు ఇది మొత్తము. దీంట్లో కూడా మనకు గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ లో తీసుకున్నారు. లోపలంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ మీద మనకు మొత్తం ఫిల్లింగ్ చేస్తూ వచ్చారనమాట. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనకు క్రీపర్స్ ఇచ్చేసి అక్కడక్కడ కూడా లీవ్స్ అనేది ఇచ్చారు.
పైన అయితే మనం పింక్ కలర్ చూసాం కదా, కింద బోర్డర్ చూసినట్లయితే మనం అదే టెంపుల్స్ లాగా స్టైల్లో మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని దీని నుంచి కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న బాక్సెస్ లాగా ఒకటి గోల్డెన్ ఒకటి పింక్ ఇట్ ఆల్టర్నేట్ బాక్సెస్ లాగా ఇచ్చారండి. పళ్ళలో వచ్చేటప్పటికి మనకు బాక్సెస్ స్టైల్లో పళ్ళలో తీసుకున్నారు, చిన్న చిన్న బాక్సెస్ లాగా పింక్ ఆర్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. బ్లౌజ్ కూడా మనకి కంప్లీట్ సారీ కదండి, చెక్స్ లాగా ఇచ్చేసారు అనమాట. బ్లౌజ్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్ లో తీసుకున్నారు. సో పళ్ళులో చెక్స్ డిజైన్ తీసుకున్నాం కాబట్టి అదే విధంగా బ్లౌజ్ కూడా మనకి అదే కంటిన్యూ లో చేశారు. అవునండి, పైన పింక్ ఇచ్చారు, కింద వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు అనమాట. ఓకే, దీంట్లో మన కలర్స్ కూడా వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. ఇందులో కూడా కలర్ కాంబినేషన్ ఉంటుంది. 4500 పడుతుంది సారీ. ఓకే, సో 4500 కి సారీ, ఈ గ్రాండ్ సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఆరెగంజీలోనే క్రేప్ ఫ్యాబ్రిక్ తీసుకుంటాండి. బోర్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బోర్డర్ లైన్స్ లాగా డిజైన్ తీసుకున్నారు గోల్డ్ లోని. హాఫ్ నుంచి మళ్ళీ మనకు వర్క్ అనేది తీసుకున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు ప్యారెట్స్ తీసుకున్నారు, గోల్డెన్ వర్క్ అంతా కూడా మనకు లీఫ్ లాగా తీసేసుకుని మధ్యలో అంతా కూడా మనకు ప్యారెట్స్ తీసుకున్నారు. ఈ ప్యారెట్స్ కూడా ఏంటంటే మనకు ఎల్లో ఆర్ పింక్ కలర్ అండ్ పీచ్ అట్లా కాంబినేషన్ తోటి ఇచ్చారనమాట. ఇలా మనకు బోర్డర్ మీద నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే వేవ్ లాగా మనకు గోల్డెన్ వేవ్స్ అనేది ఇస్తారు. మిడిల్ అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి, కింద బోర్డర్ మనకు పైన ఏదైతే మనకు కొంచెం బోర్డర్ చూస్తామో అదే బోర్డర్ అనేది కొంచెం బ్రాడ్ సైజ్ లో కింద బోర్డర్ వచ్చింది అనమాట. అండ్ దీని పళ్ళు కూడా ఏం సెపరేట్ ఉండదు, జస్ట్ ఆ ఫినిషింగ్ మనకు ప్యారెట్ ఫినిషింగ్ ఫినిషింగ్ వచ్చేస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు అనమాట. ప్లెయిన్ గా ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ వస్తుంది. మనకి ఎలా కావాలన్నా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అండ్ ఇందులో కలర్స్ అవైలబిలిటీ ఉందా? ఉన్నాయండి, దీంట్లో కూడా మనకు 6-7 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా రీజన్ ఉంది ఇది మనకు. సో దీని కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2200 పడుతుంది. ఓకే, సో 2200 కి సారీ అవైలబిలిటీ ఉంది. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీ గెలుచుకోవాలంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే సారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు, మీరు కూడా ప్రజ్ఞా సారీస్ నుంచి ఒక అందమైన సారీని గెలుచుకోవచ్చు. అండ్ మనకు ఎల్లోలో వచ్చిందండి, పసిడి పట్టు తీసుకున్నారనమాట. దీంట్లో బోర్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ ఆర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బోర్డర్లు ఇచ్చారు. ఇది మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చారనమాట. దీంట్లో ఏంటంటే మనకు ప్యారెట్స్ వచ్చాయండి. ప్యారెట్స్ కూడా ఏంటంటే మనకు బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఇట్లా ఆల్టర్నేట్ గా ప్యారెట్స్ ఇచ్చారనమాట. బోర్డర్ మనం పైన ఏదైతే చూసాము కింద కూడా ఎగ్జాక్ట్ మనకి అదే బోర్డర్ ఇచ్చి దీంట్లో ఏంటంటే మనకు ఈ ప్యారెట్స్ అనేది కూడా యాడ్ అవుతూ వస్తాయి బోర్డర్ మీద. ఓకే, అండ్ పళ్ళు అయితే మాత్రం క్వైట్ కాంట్రాస్ట్ తీసుకున్నారు. దీనికి చక్కగా మంచి పింక్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నారు కదా, రాణి పింక్ వచ్చింది. పళ్ళులో ఏంటంటే మనకు హాఫ్ వరకు బంచెస్ అనేది ఇచ్చారు. అక్కడ నుంచి మళ్ళీ మనకు బంచ్ లోనే చిన్న చిన్నది లీఫ్ లాగా మనకు డిజైన్ డబుల్ బంచ్ ఇచ్చారు అనమాట. కింద ఎండింగ్ లో వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ వేవ్ లైన్స్ లాగా ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా గోల్డెన్ తోటి వేవ్స్ లైన్స్ లాగా ఇచ్చేసారు. బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లెయిన్ గా ఇచ్చారండి. ప్లెయిన్ గా ఇచ్చేసి మనకి ఇటు సైడ్ సేమ్ బార్డర్ తోటి మనకు కంటిన్యూ లో వచ్చింది అనమాట. ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మనకి లేదా? మనకి దీంట్లో కలర్స్ ఉన్నాయండి చాలానే. ఓకే, అండ్ దీని సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ కూడా మనకి 6200 పడుతుంది. ఓకే, సో 6200 కి సారీ అవైలబిలిటీ. నేను నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ఫ్లోరల్ లో తీసుకున్నారండి. దీని పైన నుంచి అంతా కూడా మనకు అవుట్లైన్ అంతా ఫ్లోరల్, అవుట్లైన్ అంతా కూడా మనకు ఫ్లోరల్ ఇచ్చేసారు. మధ్యలో కూడా మనం చూసినట్లయితే మనకు అంతా కూడా మనకు బనారస్ స్టైల్ లో ఇచ్చారు అనమాట చందేరిలో. దీంట్లో కూడా అంతా కూడా మనకు మిర్రర్ ఇచ్చేసారు. అవునండి, చిన్న మిర్రర్ వచ్చింది. కింద బార్డర్ అంతా కూడా మనకి హైలైట్ చేశారు. ఏంటంటే మనకు నెట్ ఇచ్చేసి హాఫ్ వర్క్, ఈ నెట్ అనేది కూడా మనకు అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అనేది మనకు ఫ్లవర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. నెట్ వచ్చేసి మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా కూడా ప్యాచ్ అండి, ప్యాచ్ మనకు స్టిచ్ చేస్తూ వచ్చారండి. దీనికి బ్లౌజ్ కూడా హైలైట్ చేశారండి. మనకి ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చారు, అదే ప్రింట్ మనకు బార్డర్ మీద పైపింగ్ బార్డర్ ఏదైతే ఫ్లోరల్ ప్రింట్ తీసుకున్నామో ప్రింట్ కూడా అదే విధంగా ఇచ్చారు. అండ్ ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్ కూడా మనకి కలర్స్ చాలా ఉన్నాయండి, చాలా 7 కలర్స్ ఉన్నాయి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 1800 కే మనకి సారీ అవైలబుల్ ఉంది. సో 1800 కి సారీ అవైలబిలిటీ ఉంది. ఈ సారీస్ అన్ని కూడా మనకి రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్ వీటన్నిటి కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి మనకి నచ్చిన కలర్ ఎంచుకోవచ్చు. మరి సారీస్ అన్ని కూడా చూసినాం కదా, దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ రోడ్ గౌతమ్ నగర్ లోనే ప్రజ్ఞా సారీస్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రజ్ఞా సారీసే కాదు, కూకట్పల్లి బ్రాంచ్ ప్రజ్ఞా సారీస్ లో కూడా ఇప్పుడు ఏదైతే సారీస్ చూస్తున్నారో ఆ సారీస్ అన్ని కూడా అక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇదంతా మనకు గోల్డ్ కలర్ లో తీసుకున్నారండి. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు. దానిపై నుంచి మళ్ళీ మనకు పీచ్ కలర్ తోటి చిన్న అవుట్లైన్ ఇచ్చేసారు. మధ్యలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా కలంకారీ తీసుకున్నారండి. కలంకారీలో మనకు పికాక్స్ తీసుకున్నారనమాట. సో మొత్తం అంతా కూడా కలంకారీ ప్యాచ్ అనేది మనకి కంటిన్యూలో
వస్తుంది. కింద బోర్డర్స్ మనకి ఏంటంటే డిఫరెంట్ గా హైలైట్ చేశారనమాట. కింద వచ్చేసి మళ్ళీ మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేస్తారు. అవుట్ లైన్ అంతా కూడా మనకు పీచ్ కలర్ తో ఇచ్చారు. దీనిపైన చూస్తే మనకు ట్రీస్ లాగా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ గోల్డ్ కలర్ థ్రెడ్ తో మనకి డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. సో పళ్ళులో కూడా మనకి ఆ కింద పళ్ళులో ఏంటంటే మనకు గోల్డ్ ఏదైతే కింద ఇచ్చారో ఎగ్జాక్ట్ మనకి అదే కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకు కలంకారీ పీకాక్స్ ఇచ్చేసారండి. ఓకే. సో బ్లౌజ్ కూడా మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చేసి పైన వచ్చేసి మనకు చిన్న బార్డర్ ఇచ్చారు. కింద ఏదైతే మనకు బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ అనేది కూడా మనకు కంటిన్యూలో ఇచ్చారు. అంటే 3/4 హ్యాండ్స్ కైనా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, లేదన్నా ప్యాటర్న్ చేయించుకున్నా బాగుంటుంది అనమాట. ఓకే. సో శారీ మొత్తం కూడా చక్కగా గోల్డ్ కలర్ వర్క్ తో కలంకారీ స్టైల్లో చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకు 2700 పడుతుంది. ఓకే. సో 2700 కి శారీ ఉంది. అండ్ ఇందులో కలర్స్ అవైలబిలిటీ ఉందా? కలర్ కూడా చాలా. ఓకే. నెక్స్ట్ శారీ కూడా చూసేద్దామండి. ఇది వచ్చేసి మనకు శ్రీకళ పట్టులో వస్తుందండి. పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు. దానిపైన నుంచి మనకు అవుట్ లైన్ అంతా కూడా మనకు పింక్ కలర్ ఇచ్చారనమాట. ఇందులో ఇది కూడా ఏంటంటే మనకు చాలా సాఫ్ట్ వస్తుంది అనమాట. ఈ శ్రీకళ పట్టులో కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న డ్రాప్ డిజైన్ లాగా గోల్డెన్ అనేది ఇచ్చారు. చాలా దగ్గర గ్యాప్ లేకుండా చాలా దగ్గర వస్తూ ఉంటుందండి సారీలో. సో సారీ మొత్తం మనకి గోల్డ్ కలర్ బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ దీని పళ్ళు కూడా మనకి పళ్ళలో కూడా మనకి అంత గోల్డ్ తోటే హైలైట్ చేశారు. ఓకే. బ్లౌజ్ కూడా మనకి అలానే వచ్చేస్తుందండి. గోల్డెన్ బ్లౌజే బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట. మొత్తం అంతా పళ్ళ పాట ఏదైతే తీసుకున్నామో అలానే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఓకే. సో ఇది కూడా చక్కగా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్ అండ్ పార్టీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4950 పడుతుంది. 4950 కి సారీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో షేడ్ అనేది ఇచ్చారండి. పైన వచ్చేసి మనకు పట్టు అండి. ఇది వచ్చేసి మనకు పర్పుల్ లో ఇచ్చారనమాట. పై బోర్డర్ అంతా కూడా మనకి లెవెండర్ కలర్ లో వచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు టిష్యూ ఇచ్చేసి ప్లెయిన్ గా కాకుండా ఇది కూడా చిన్న చిన్న మనకు షెల్ఫ్ వర్క్ తోటే మనకు గోల్డెన్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. ఇంత మనకు పసిడి పట్టు వస్తుంది అనమాట. మధ్యలో చూసినట్లయితే చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు అనమాట. ఆల్ ఓవర్ అంతా డిజైన్. కింద కూడా మనం పైన ఏదైతే బార్డర్ చూసామో గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తోటి ఇచ్చేసి ఇక్కడ ఇన్నర్ లైన్ అంతా కూడా మనకు బ్లూ కలర్ తోటి ఇచ్చారనమాట. పళ్ళలో చూసినట్లయితే మనకు బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. పళ్ళలో కూడా మనకు డిఫరెంట్ స్టైల్ హాఫ్ వర్క్ మనకి అంతా కూడా బంచెస్ అనేది ఇచ్చారు. అట్ సైడ్ మాత్రం మనకు క్రీపర్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు అనమాట. అది కూడా ఏంటంటే టర్న్ అవుతున్న క్రీపర్స్ ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. పళ్ళు ఏదైతే డిజైన్ ఉందో మనం బ్లౌజ్ కూడా అదే డిజైన్ తీసుకొని ఇటు అటు కడ్డీ బార్డర్స్ ఇచ్చారు. సో హ్యాండ్స్ కి మనం వేసుకోవచ్చు. అండ్ రెడ్ కలర్ తో ఏదైనా డిజైన్ చేపించుకున్న బ్లౌజ్ కి చాలా బాగుంటుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 7200 కి ఈ సారీ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది. ముఖ్యంగా కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది. అండ్ కడితే కూడా ఇంకా బాగుంటుంది. సో ఒకసారి కట్టి చూద్దామా? సో వ్యూయర్స్ మనం చూసాం కదా, ఈ శారీ చూడడానికి చాలా బాగుంది, కడితే ఇంకా బాగుంటుంది అనుకున్నాం కదా. సో కడితే కూడా చాలా అందంగా ఉంది. ముఖ్యంగా ఈ కలర్ అనేది చాలా బ్రైట్ కలర్. అండ్ ఫస్ట్ బార్డర్ చూసినట్టయితే మనకి అవుట్లైన్ అంతా కూడా పర్పుల్ ఇచ్చారు. అండ్ కింద అంతా కూడా గోల్డ్ జెరీతో చిన్న కడ్డీ ఇచ్చారు. అండ్ దాని కింద మొత్తం కూడా మనకి గోల్డ్ జెరీతో చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అన్నది తీసుకున్నారు. సో ఇలాగా 3 కలర్ వేరియేషన్స్తో మనకి బార్డర్ ఉంటుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకుంటే మనకి మొత్తం కూడా పింక్ అండ్ రెడ్ కలర్ ఈ రెండు మిక్స్ అయిన కలర్తో మనకి ఈ శారీ మొత్తం కూడా హైలైట్ చేశారు. మధ్యలో అంతా కూడా మనకి గోల్డ్ జెరీతో లోటస్ వర్క్ తీసుకున్నారు. సో శారీ మొత్తం కూడా పైప్ బార్డర్ అలాగే కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ కూడా కంప్లీట్ డిజైన్ అన్నది కంటిన్యూ అవుతుంది. అండ్ ఈ కింద బార్డర్ చూసినట్టయితే పైన ఏదైతే బార్డర్ ఉందో అదే కింద బార్డర్ కూడా మనకి కంటిన్యూ చేశారు. సో మొత్తం అంతా కూడా ఈ గోల్డ్ మీద మనకి లోటస్ వర్క్ ఉంటుంది. కింద కూడా మనకి చిన్న కడ్డీ బార్డర్ ఇచ్చారు. అవుట్లైనింగ్ అంతా కూడా పర్పుల్ తో ఇచ్చారు. సో పై నుంచి మనకి కింద వరకు చూసుకుంటే సేమ్ ఇదే షేడ్ తో ఇదే డిజైన్ తో ఇదే జెరీ వర్క్ తో బోర్డర్స్ కూడా ఇలా 3 వేరియేషన్స్ తో కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే మనకి పళ్ళు కూడా చాలా హైలైట్ చేశారు. కంప్లీట్గా మనకి పళ్ళు అంతా కూడా ఇలా బ్లూ కలర్ కాంబినేషన్తో రెడ్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకొని ఇదంతా కూడా సిల్వర్ జెరీ వర్క్ ఇచ్చారు. అండ్ ఈ కింద మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే మొత్తం అంతా కూడా ఈ పళ్ళు ఏదైతే కలర్ ఉందో మనకి కింద బ్లౌజ్ కూడా అదే కలర్ ఇచ్చారు. సో డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, లేదా ఆ బ్లౌజ్ అలా స్టిచ్ చేయించుకున్నా బాగుంటుంది. అండ్ డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో శారీ మొత్తానికి కడితే ఇంత అందంగా ఉంటుంది.
మనకు బేబీ పింక్ వచ్చిందండి. దీంట్లో కూడా మనకు బోర్డర్ చూసినట్లయితే మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్ వచ్చింది అనమాట. ఈ బోర్డర్ అంతా కూడా మనకు ప్యారెట్ గ్రీన్ లోని మనకు సాటిన్ స్టైల్ లో తీసుకున్నారు. బోర్డర్ చాలా సాఫ్ట్ తోటి ఇన్నర్ లైన్ అంతా మనకు పింక్ కలర్ ఇచ్చారండి. మధ్యలో చూసినట్లయితే మనకు ప్లెయిన్ గా కాకుండా లోటస్ తోటి మనకు డిజైన్ చేశారనమాట. లోటస్ మ్యాంగో లాగా మనకు డిజైన్ వచ్చింది. సో జెరీ ఇక్కడ కూడా సిల్వర్ అండ్ గోల్డ్ ఇచ్చారు. కింద ఏదైతే మనం పింక్ కలర్ లో ఇచ్చారనమాట. అది కూడా సాటిన్ బోర్డర్. పళ్ళులంతా కూడా మనకు డైమండ్ షేప్ లో మనకు కంటిన్యూలో ఇచ్చారండి. మిడిల్ లో మనకి ఏంటంటే దాంట్లో ఫిల్ చేస్తే సిల్వర్ కలర్ అనేది కూడా యాడ్ చేశారు. ఇట్లా పింక్ అండ్ గ్రీన్ కలర్ అంటే మార్నింగ్ ఈవినింగ్ బోర్డర్స్ పెట్టారనమాట. ఓకే. అండ్ దీనికి చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ పింక్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ పింక్ గా ఇచ్చేసారు. ఇట్ సైడ్ మనకు బోర్డర్స్ కంటిన్యూ బోర్డర్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ బోర్డర్ కంటిన్యూ ఉంటుంది. అండ్ ఇందులో ఏమైనా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్? దీంట్లో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉందన్నమాట. 2700 కి ఈ సారీ మనకి అవైలబుల్ ఉంది. ఓకే. సో 2700 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దామండి. ఇది వచ్చేసి మనకు ప్యూర్ ఆర్గంజి కోరా వస్తుందండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు అంతా కూడా బోర్డర్స్ గోల్డెన్ బోర్డర్స్ మనకు వేవ్ లాగా ఇచ్చేసారు మొత్తం అంతా పైన. ఇన్నర్ లైన్ వచ్చేసి మనకు పింక్ కలర్ తోటి ఇచ్చారనమాట. మిడిల్ లో మనం చూసినట్లయితే డ్రాప్ డిజైన్ లోనే మనకి లీఫ్ లాగా డిజైన్ తీసుకుని డ్రాప్ ఇచ్చేసి ఇటు సైడ్ మనకి లీఫ్ అనేది మనకు పింక్ కలర్ తోటి వచ్చింది. దాని నుంచి కూడా మనకు ఏంటంటే బోర్డర్ పైన నుంచి కూడా స్కర్ట్ బోర్డర్ లాగా మనకి హైలైట్ చేశారనమాట. దీంట్లో కూడా మనకు టెంపుల్స్ ఇచ్చారు. టెంపుల్ కూడా మనకు క్రాస్ లైన్ లో టర్న్ అవుతున్నట్టు ఇచ్చారనమాట. ఒకటి పింక్ ఒకటి గ్రీన్ కలర్ ఇలా ఇచ్చారు ఆల్టర్నేట్ గా. దాని నుంచి మళ్ళీ మనకు చిన్న మ్యాంగో ఇచ్చారండి. ఇంకో బోర్డర్ డిఫరెంట్ గా ఇచ్చారనమాట. మ్యాంగో అవునండి జరీ తోటి మనకు మ్యాంగోస్ వచ్చేసాయి. దీంట్లోంచి మళ్ళీ మనకు వేవ్ బోర్డర్ అంతా కంటిన్యూలో వచ్చింది. ఓకే. అండ్ పళ్ళుకు అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ ఇచ్చేసి వేవ్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి హాఫ్ వర్క్ వేవ్స్ ఇచ్చి ఇటు సైడ్ అటు సైడ్ మనకు చిన్న బాక్సెస్ లాగా వేవ్స్ ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ కి వచ్చి మనకి ఈ బోర్డర్ కంటిన్యూలో ఇచ్చిండ్రు అనమాట. ఓకే. సో ఏదైతే పింక్ బార్డర్ మనం తీసుకున్నామో అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ సారీలో కూడా మనకి కలర్స్ చాలానే ఉన్నాయండి. సో దీని కాస్ట్ వచ్చేసి మనకి 2300 పడుతుంది. 2300 కి సారీ అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ సారీ కూడా మనకి దీంట్లో కూడా మనకి డిఫరెంట్ గా తీసుకున్నారు అనమాట. ఫ్యాబ్రిక్స్ కూడా మనకి దీంట్లో 2 ఫ్యాబ్రిక్స్ తీసుకున్నారు. ఒకటి వచ్చేసి మనకు మైత్రి ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇంకోటి వచ్చేసి మనకు నెట్టెడ్ లా ఇచ్చారనమాట. పై బోర్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకు డైమండ్ షేడ్ లో ఇచ్చారు. దీని మధ్యలో చూసినట్లయితే మనకు చిన్న డ్రాప్స్ ఇచ్చారనమాట. ఒకటి గోల్డెన్ ఒకటి సిల్వర్ ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా వస్తూ వచ్చాయి. మధ్యలో అంతా కూడా మైత్రి అనే ఈ సిల్క్ లో కూడా ఏంటంటే మనకు పీచ్ కలర్ మీద తీసుకున్నారు. దీంట్లో మనకు ప్లెయిన్ గా కాకుండా అక్కడక్కడ కూడా మనకు స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. మనం పైన అవునండి మనం పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ మనకు కింద కూడా రన్ అవుతూ వచ్చింది. పళ్ళ ఎండింగ్ లో మనకు ఒక ప్యాచ్ వర్క్ అనేది లీఫ్ లాగా డిజైన్ చేశారండి. ఇది మనకు లీవ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి 2 కలర్ ఫ్యాబ్రిక్ తో ఈ స్టోన్ ఇచ్చారు. మనకి ఫ్రిల్స్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు జూట్ ఎక్కడైతే మనం నెట్ చూసామో అదే నెట్ అనేది మనకు క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు స్ట్రైప్స్ లాగా. మధ్యలో చూసినట్లయితే బోర్డర్ నుంచి మనకు స్కర్ట్ బోర్డర్ లాగా ఇచ్చేసి దీంట్లో కూడా మనకు టెంపుల్స్ లాగా తీసుకున్నారు అనమాట. పీచ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో టెంపుల్స్ ఇచ్చేసి మ్యాంగో మోటి ఇచ్చారండి. ఆ మ్యాంగో మోటి కూడా ఏంటంటే మనకు స్కర్ట్ వర్క్ స్టైల్ లో తీసుకున్నారు. అండ్ ఫ్రిల్స్ అన్ని కూడా ఇదే విధంగా మనకి ఏంటంటే 3 ఫ్రిల్స్ వరకు అలా వస్తుంది. మళ్ళీ మనకు ఎగ్జాక్ట్ పీచ్ కలర్ కాంబినేషన్ లోనే ఇస్తారు. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ వచ్చేసి బోర్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ హ్యాండ్స్ కి వేసుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 1950 కి సారీ అవైలబుల్ ఉంది. 1950. ఓకే. సో 1950 కి సారీ అవైలబిలిటీ ఉంది. చక్కగా డిజైనర్ వేర్ ఈవినింగ్ పార్టీ వేర్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. ప్యూర్ కోటాలోనే ఇస్తారనమాట. బోర్డర్ చూసినట్లయితే మనకు ఆరెంజ్ కలర్ బోర్డర్ ఇచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ అంతా కూడా మనకు లీఫ్ వర్క్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో లీవ్స్ ఇచ్చారు బోర్డర్ మీద. మిడిల్ అంతా కూడా మనకు మొత్తం అంతా కూడా ఫిల్ చేసినట్టు డిజైన్ చేశారనమాట. దీంట్లో కూడా మనకు లీవ్స్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు పింక్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దాంట్లో కూడా మనకి ఇన్నర్ లైన్ అంతా కూడా మనకు టెంపుల్స్ ఇచ్చారు. పింక్ ఫినిషింగ్ ఇచ్చారు. అవుట్ లైన్ లో మళ్ళీ మనకు గ్రీన్ కలర్ తోటి అవుట్ లైన్ ఇచ్చారు అనమాట. సో సారీ మొత్తం కూడా బోర్డర్ అండ్ ఈ హెవీ డిజైన్ తో కంటిన్యూ అవుతుంది. పళ్ళలో చూసినట్లయితే మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ పళ్ళ ఇచ్చేసి అక్కడక్కడ మనకు ఫిల్ చేసినట్టు చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి. ఓకే. అండ్ దీని బ్లౌజ్ అయితే బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ తీసుకున్నారు అనమాట. సారీలో బోర్డర్ ఏదైతే మనం సారీలో యూస్ చేస్తారో. సో ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా? అవునండి. దీంట్లో కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి అనమాట. ఓకే.
అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3950 పడుతుందండి. ఓకే, సో ఈ శారీ కాస్ట్ 3950 రూపీస్ పడుతుంది. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఈ శారీస్ అన్ని కూడా మనకి దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా టెంపుల్ దగ్గర గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ లో ఇప్పుడు చూసిన శారీస్ అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడే కాదు, కూకట్పల్లి బ్రాంచ్ లో ప్రజ్ఞా శారీస్ లో కూడా మీరు చూస్తున్న ఈ శారీస్ అన్ని అక్కడ కూడా అవైలబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఇది వచ్చేసి మనకు బేబీ పింక్ తీసుకున్నారు అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. బోర్డర్స్ చూసినట్లయితే పైన అంతా కూడా కడ్డీ బోర్డర్స్ ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే బాక్స్ స్టైల్లో మనకు చెక్ డిజైన్ ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా మొత్తం అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు అనమాట. ఆ ఫ్లవర్ డిజైన్ కూడా ఏంటంటే మనకు థ్రెడ్ వర్క్ తోటి తీసుకున్నారు. దీంతో అంతా కూడా మనకు క్లాత్ ఫినిషింగ్ ఇస్తూ తీసుకున్నారండి. మొత్తం అంతా కూడా క్లాత్ ఫినిషింగ్ ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా గోల్డెన్ కూడా మనకు డ్రాప్ లాగా ఇచ్చేసారు అనమాట. సో మనకి మొత్తం సారీ అంతా కూడా ప్యాచ్ వర్క్ అంతా కంటిన్యూ అవుతుంది. అండ్ బార్డర్ కూడా మనకి స్కర్ట్ బార్డర్ తీసుకున్నారు. రాణి పింక్ తోటి మనకి స్కర్ట్ బార్డర్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు డిజైనర్ స్టైల్లో మనకు డిఫరెంట్ క్రీపర్స్ కంటిన్యూస్ గా ఇచ్చారు. దాని మధ్యలో కూడా ఏంటంటే మనకు ఫిల్ వర్క్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. అండ్ దీని పళ్ళు చూద్దాం. సో పళ్ళు కూడా చాలా సింపుల్ గా ఫినిష్ చేశారు. మనకి లైన్స్ తీసుకొని దాని మీద కూడా మనకి ఫ్లవర్ ప్యాచ్ వర్క్. ఓకే, అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి టోటల్ శారీ మొత్తం కూడా చెక్ డిజైన్ ఉంది కాబట్టి ఇది కూడా స్ట్రైప్స్ లాగా తీసుకున్నారు అనమాట. చెక్స్ లాగా కాకుండా స్ట్రైప్స్ ఇచ్చేసారు. ఇటు సైడ్ అటు సైడ్ బార్డర్ ఇచ్చారు. కొంచెం ఇటు సైడ్ మనకు బ్రాడ్ గా ఇచ్చారు. డిజైనర్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్ లో చాలా కంఫర్టబుల్ గా అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. ఇందులో కూడా మన కలర్ కాంబినేషన్ కలర్స్ కూడా మనకి చాలానే ఉన్నాయండి. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. ఇంత హెవీ వర్క్ వచ్చి కూడా మనకు 2600 కి సారీ అవైలబుల్. ఓకే, సో 2600 కి ఈ సారీ అవైలబిలిటీ ఉంది. ఓకే అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పినట్టు పట్టుల వెరైటీస్ చూసాము అండ్ ఇలా డిజైనర్ వెట్ పార్టీ వేర్స్ అన్ని కూడా చూసాం. థ్యాంక్ యూ సో